Hi, Olga. Congratulations on having 18 million subscribers. This is Upsir, director. శశివదనే మీరు టేకప్ చేసిన తర్వాత మీకు బాగా నచ్చింది ఏంటంటే లైక్ కొత్త డైరెక్టర్ని నమ్మడం ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ థింగ్ ఫర్ ఎవ్రీ. ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే కమింగ్ యువర్ బిల్డింగ్ యువర్ కెరియర్. మీరు చేసిన ముందు సినిమాలకి దీనికి ప్రతి సినిమాలో ఒక వెరైటీని ఒక వేరియేషన్ని చూపించుకుంటూ వస్తున్నారు. సో ఈ శశివదనేలో మీరు బాగా కనెక్ట్ అయిపోయిన సిచ్యువేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే శశివదనే ఒకటే కొత్త డైరెక్టర్ కాదు, నేను వర్క్ చేసిన వాళ్ళు అందరూ కొత్త డైరెక్టర్. కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడం అని బోర్డు ఏమైనా ఉందేమో మరి. అండ్ స్క్రిప్ట్ మెయిన్గా అండ్ ఫాదర్ ఎమోషన్, ప్రేమ కథలు చాలా ఉంటాయి. దాన్ని ఫాదర్ ఎమోషన్తో బ్యాలెన్స్ చేయగలిగి అండ్ ఒక టెరిఫిక్ క్లైమాక్స్కి లీడ్ చేసే ఒక సినిమా చేయడం అనేది టఫ్. సో డెఫినెట్గా ఆ ఒక మట్టి వాసన ప్లస్ చాలా పొయిటిక్గా ఉంటుంది, పొయిటిక్గా మెలోడియస్గా ఉంటుంది. సో ఇవన్నీ కాంబినేషన్లో జరగటం అనేది వెరీ రేర్. అండ్ రెండు లుక్కుల్లో కనపడటం అనేది ఇంకా రేర్. సో డెఫినెట్గా అదే యూఎస్పీ అవుతుంది. సూపర్. అండ్ కమింగ్ టు ఇందాక మీరు మెలోడీ అన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ ద మ్యూజిక్ అండ్ ద సాంగ్స్. మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మీ మాటల్లో. మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చాడు శర్వా. అండ్ అనుదీప్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆయనే సగం బలం మా సినిమాకి. కొన్ని సీనుల్లో అయితే అసలు ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. క్లైమాక్స్ కానీ ఫస్ట్ హాఫ్లో ఒక థియేటర్ సీన్ ఉంటుంది, మేము ముగ్గురం అక్కడ కలుస్తాం. ఐ జస్ట్ వాంట్ టు టాక్ మహేష్ బాబు గారి కట్అవుట్స్ తో అతిథి సినిమా ఎక్కువ మహేష్ బాబు గారి కట్అవుట్లే కనిపించినాయి. అంటే మహేష్ బాబు గారు అనే కాదు, ఆ పీరియడ్ లో 2006-2007 లో అతిథి రిలీజ్ అయింది. చిరంజీవి గారు డైరెక్ట్ గా చిరంజీవి గారు ఉన్నారు మా సినిమాలో. చిరుత పోస్టర్ ఉంటుంది. అంటే ఆ ఎరా ఆ టైంలో జరిగే కథ అని చెప్పడానికి చేసిన. సో మ్యూజిక్ పరంగా ఎన్ని సాంగ్స్? ఆల్మోస్ట్ 5 సాంగ్స్, ఇంకొకటి సినిమాలో ఉంటుంది 6 అనుకోవచ్చు. అండ్ కమింగ్ టు యువర్ ప్రొడ్యూసర్, సో మీ ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ ఆ రోజున మాట్లాడింది చాలా ఎమోషనల్గా అనిపించింది. ఇట్ వాజ్ లైక్ వెరీ హార్ట్ టచింగ్. అండ్ ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, ఎలా ఇదైపోయామని చెప్పారు. మీ పరంగా మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారంటే వాట్ యుల్ సే అబౌట్? మమ్మల్ని బాగా చూసుకున్నారు తేజ గారు అండ్ అభిలాష్ గారు కూడా, ఇద్దరు ప్రొడ్యూసర్స్ చాలా బాగా చూసుకున్నారు. ఓకే, బాగా సినిమాని ఇప్పుడు దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు October 10th రిలీజ్ అవుతుంది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. మీరేం చెప్తారు కోమలి గారు మీ ప్రొడ్యూసర్స్ గురించి? సేమ్, ఐ థింక్ ఈ రోజుల్లో అందరూ యాక్టర్స్ కష్టాల గురించి మాట్లాడతారు, కానీ ప్రొడ్యూసర్ పడే కష్టాలు అయితే చాలా ఉన్నాయి. అండ్ ఐ థింక్ దే హ్యాడ్ దేర్ ఓన్ ఫేర్ షేర్ ఆఫ్ ద కష్టాలు. ఇవన్నీ క్రాస్ చేసి ఫైనల్గా సినిమా రిలీజ్ అవ్వడం అనేది ఇట్స్ థింగ్ దట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ అనుకుంటున్నా. రేపొద్దున్న ఇది మంచి సక్సెస్ తీసుకొచ్చి ఇట్ హ్యాస్ టు గివ్ దెమ్ బ్యాక్ వాట్ దే హ్యావ్ పుట్ అనేది ప్రే చేస్తున్నాం. సార్ మీరేం చెప్తారు సార్ మీ ప్రొడ్యూసర్స్ గురించి? నాకు చెప్పాలనుకుంటే దగ్గర ఒక 2 hours వాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. బికాస్ ఐ మీ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ సన్. ప్రొడ్యూసర్ అని ఒక వ్యక్తి మాత్రమే, ఆయన చెయ్యి ఒక్కటి మాత్రమే ఇలా ఉంటుంది, మిగతా వాళ్ళందరిది ఇలాగే ఉంటుంది. సో ఇలా ఉన్న చేతులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఇచ్చి చెయ్యికి ఎప్పుడు వస్తుందో తెలీదు. అలాగుంది యాజ్ ఇట్ ఈస్ ఇండస్ట్రీ ఫర్ ద స్మాల్ ఫిల్మ్స్ అండ్ అదర్ థింగ్స్. దాంట్లో ఈ స్క్రిప్ట్ని నమ్ముకుని ఆయన దిగారు. ఈ స్క్రిప్టు ఒక ఫ్యామిలీని తీసుకొచ్చింది. ఈ ఫ్యామిలీ చాలా కష్టపడింది ఆ ప్రొడ్యూసర్ గారితో కలిసి. సో మనకి 10th ఏమిటి అన్నది రిజల్ట్ తెలుస్తుంది. దాని తర్వాత నేను ప్రొడ్యూసర్ గారి గురించి డీటెయిల్డ్గా మాట్లాడతాను. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. Volga Videos ki congrats andi. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.